వెల్కమ్ టు నిఘా టీవీ న్యూస్. నెల్లూరు భారత రక్షణ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ రేపు ఆత్మకూరులో భారీగా తిరంగా యాత్ర. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరులో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో తిరంగా యాత్ర. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుంచి సోమశిల రోడ్డు, బీఎస్ఆర్ సెంటర్, బస్టాండ్ మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగా యాత్ర. ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడిన సైనికులకు యావత్ భారతదేశం అండగా ఉంటుందనే భరోసా ఇస్తూ దేశమంతటా తిరంగా యాత్రలు ఆనం. మన ఆడపడుచుల కుంకుమను చెరిపేసిన ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుని యావత్ ప్రపంచానికి భారతదేశ ఘనత చాటిన మన దేశ రక్షణ దళాల కీర్తిని చాటడమే తిరంగా యాత్రల లక్ష్యం. ఆనం ఏ పార్టీ జెండాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఒకే ఒక్క భారతదేశ జెండాతోనే భారత మాతకి జై, వందే మాతరం నినాదాలతో దేశ ఔన్నత్యం ఖాతిని దశ దిశలా చాటేలా తిరంగా యాత్ర. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని తిరంగా యాత్రను విజయవంతం చేయాలి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో రేపు సాయంత్రం తిరంగా యాత్ర చేయాలనేటువంటిది కూటమి రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. ఆ విషయం ఒకసారి 3 పార్టీల వాళ్ళని కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం చేయాలనే దాంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల కలయిక ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. అలాగే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క రక్షక దళాలు ఇటీవల సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు జరిపి ఉత్తర భారతదేశంలో మన దేశంలోకి ఉగ్రవాదుల ప్రవేశాన్ని అడ్డుకొని వాళ్ళతో పోరాడి మట్టుపెట్టినటువంటి సందర్భాల్ని రేపు మనం ఆత్మకూరు పట్టణంలో దీనిపైన ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీలో చివరిలో 3 పార్టీల నాయకులు అక్కడ జరిగినటువంటి అనేక విషయాలని ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. 16, 17, 18 3 రోజుల పాటు భారతదేశమంతా కూడా ఈ యొక్క ఉగ్రవాదు దాడుల్ని ప్రతిచర్యగా భారతదేశ రక్షక భటులు, రక్షక దళాలు, ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో వాటిని ఎలా తిప్పుకొట్టారనే విషయం మనందరం కూడా చూసాం. ప్రత్యక్షంగా టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా చూసాం. ఈ సందర్భంలో ఈ దేశమంతా ఒక్కటిగా భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తోడుగా ఉన్నామనేటువంటి ఒక పటిష్టమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకుని భారత మిలిటరీ దళాలకి మేము తోడుగా ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు, జనసేన పార్టీ నాయకులు, అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు యొక్క సారథ్యంలో తిరంగా యాత్రను విజయవాడ నగర వీధుల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆత్మకూరులో కూడా తిరంగా యాత్ర రేపు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆత్మకూరు పట్టణంలో దీన్ని చేయాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకుని ఆ లక్ష్య సాధనకి మనం తోడుగా ఉండాలి అని చెప్పి తిరంగా యాత్ర చేయాలనేటువంటిది ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఉండాలి అని చెప్పి అందరం కలిసి ఇక్కడ సమావేశమయ్యాం. వారందరం కూడా ఇప్పటికే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దీనిపైన సుధాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు
వారు కూడా మాట్లాడతారు. ఏది ఏమైనా రేపు సాయంత్రం 4 గంటలకి అక్కడి నుంచి బయలుదేరి సోమశిల రోడ్డు సెంటరు, బిఎస్ఆర్ సెంటరు, ఆత్మకూరు బస్ స్టాండు, ఆ మున్సిపల్ బస్ స్టాండు దానిపైన చివరిగా మనం సత్రం సెంటర్కి వెళ్ళాం. సత్రం సెంటర్లో అక్కడ మైక్ వాహనాలు ఉంటాయి. ఇంకా వేరే డయాస్లు ఏమి లేవు. మైక్ వాహనం పైనే ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ నాయకుడు మాత్రమే 3 పార్టీల నుంచి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు పైకి వచ్చి మాట్లాడి అక్కడ మనం ఆ తిరంగా ర్యాలీని యాత్రని మనం పూర్తి చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ నాయకులైనటువంటి సుధాకర్ రెడ్డి గారిని కూడా జనసేన పార్టీ నాయకులు వారందరూ కూడా రేపు సాయంత్రం 4 గంటలకంతా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం దగ్గరికి చేరుకోవాలని చెప్పి వారు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి అందరికి కూడా చెప్పి అందరూ వచ్చేటట్టు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పక్షాన 6 మండలాల మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున జన సంకీర్ణం చేసుకున్నాం. అక్కడి నుంచి తెలంగాణ యాత్రని మనం ప్రారంభించుకుని సత్రం సెంటర్ వరకు వెళ్దాం. దీనిలో మరి ముఖ్యంగా మీ అందరికి కూడా తెలియజేసేది, ఏ పార్టీ జెండా ఉండదు, ఒకే జెండా, అది భారతదేశ జాతీయ జెండా. ఆ జెండానే ఉంటుంది. మనకి ఇచ్చేవి కూడా ఆ జెండాలే ఇస్తారు. ఉన్న వరకు అందరం ఆ జెండాలు పట్టుకునే నడుగుతాం. మన భారతదేశంలో జాతీయ సమైక్యతని మనం ఆత్మకూరు నుంచే మనం ఒక సందేశాత్మకంగా మనం కలిసి దీనికి ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్క భారతదేశ జాతీయ జెండాతోని మన రేపు తెలంగాణ యాత్రను మనం ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి యొక్క పేరు ప్రస్తావన కానీ, జిందాబాదులు కానీ, జయహోలు కానీ ఏ ఒక్కరు చేయవద్దు. ఇది మన దేశ ఔన్నత్యానికి, మన యొక్క మిలిటరీ దళాలు చేసిన సాహసోపేతమైన కార్యక్రమానికి వాళ్ళకి అండగా ఉండాలని మనం అందరం కలిసి ఒక్క మాటగా వాళ్ళకి తోడుగా ఉండే కార్యక్రమం రేపు నిర్వహిస్తాం. దీనిలో రాజకీయ నాయకుల పేర్ల ప్రస్తావన రాదు, రాజకీయ నాయకులకి జిందాబాదులు లేదు. ఎవరిని ఏది చెప్పినా వందే మాతరం అనే ఉంటుంది, భారతమాతకు జై అనే ఉంటుంది. ఆ స్లోగన్సే తయారు చేసి రేపు మైకుల్లో కూడా అయ్యే చెప్తా ఉంటారు. దానికి మనం వర్ధిల్లాలని, జిందాబాద్ అని చెప్పే కార్యక్రమాన్ని మనం చేయాలి. ఇంకా ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు కూడా అందులో ఉండదు. భారత ప్రధానమంత్రి ఆయన ముందునే నడిపిస్తాడు మనల్ని. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారితో సన్నిహితంగా మనల్ని కూడా ముందుకు నడిపించే కార్యక్రమం జిందాబాదుల్లో లేకుంటే వర్ధిల్లాలనే దానిలో వ్యక్తుల పేర్లు తేవద్దు. జాతి సమైక్యతకు వాడే స్లోగన్సే